బిజినెస్ స్టార్ట్ చేసేసినాం, రీల్స్ చేసేస్తే మన బిజినెస్ గ్రో అయిపోతుంది అనుకుంటూ ఉంటే ఈ వీడియో మీకోసమే. 100 డేస్ బిజినెస్ మార్కెటింగ్ సిరీస్ లో ఈ రోజు ఏంటంటే డే 8. కస్టమర్స్ రావడానికి ఏంటంటే 2 టైప్స్ ఉంటాయండి. మీరు వాడేది ఏంటంటే ఫస్ట్ టైప్, దట్ ఈస్ ద వన్ ఆర్గానిక్. సో సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే పెయిడ్. ఆర్గానిక్ లో మీరు చేసే రీల్స్ ఒకటే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఒక వెబ్సైట్ అన్నప్పుడు దాన్ని టాప్ లో ర్యాంక్ చేసుకోవడానికి SEO కావచ్చు, సోషల్ మీడియా రిలేటెడ్ కంటెంట్ కావచ్చు, రీల్స్ కావచ్చు, ఈమెయిల్ మార్కెటింగ్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్ లో వచ్చేసి ఫ్రీ కాబట్టి టైం టేకింగ్ తీసుకోవచ్చు. గ్యారంటీ రిజల్ట్స్ వస్తాయంటే చెప్పలేము. అది మీ లక్ తో కూడా ఏంటంటే కూడుకొని అయితే ఉంటది. మరి లక్ తో మనం బిజినెస్ చేయగలుగుతామా? చేయలేము. నెక్స్ట్ మనం ఏం చేయాలి? గ్యారంటీ కస్టమర్స్ వచ్చే ప్రాసెస్ ని మన బిజినెస్ సెటప్ అయితే చేయాలి. అప్పుడు మనం ఏంటంటే మూవ్ అవ్వాల్సింది పెయిడ్ మార్కెటింగ్ కి. పెయిడ్ మార్కెటింగ్ లో గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, ఓకే, ఫేస్బుక్ మార్కెటింగ్, ఇన్స్టాగ్రామ్ మార్కెటింగ్, యూట్యూబ్ మార్కెటింగ్, ఇలా చాలా ఉంటాయి. వీటిల్లో మీరు ఏవైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాటిని చెక్ చేసుకోండి. ఓకే, అవన్నీ ఏంటి అనేది కూడా నెక్స్ట్ అయితే మనం డిస్కస్ అయితే చేద్దాం. సో ఈ పర్టికులర్ చేయగానే కస్టమర్ వచ్చేస్తాడా, సేల్ అయిపోతుంది అంటే అవుతుందని అయితే నేను చెప్పట్లేదు. ప్రీవియస్ అయితే మనము కొన్ని ఫార్ములాస్ చెప్పాము. ఐడియా ఫార్ములా అనేసి, అలానే ఏంటంటే ఫనల్ మార్కెటింగ్ అనేసి, దాని ఏంటంటే టోఫో, మోఫో, బోఫో అని కావచ్చు. ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేయండి. అవన్నీ నాలెడ్జ్ ని గెయిన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. బిజినెస్ కూడా అయితే గ్రో అయితే అవుతుంది. ఇలాంటి బిజినెస్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ ఓకే సో కంటెంట్ కోసం ఏంటంటే ఫాలో అయితే నొక్కి పెట్టేసుకోండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ తో మీ ముందుకైతే వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.